టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను లాస్ట్ క్లాస్లో జామెట్రీ చాప్టర్లో కొన్ని బేసిక్స్ చెప్పాను. ఇంకా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చూద్దాము ఈ క్లాస్లో. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే ఏంటంటే, ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ అండ్ ద నాన్ కామన్ రేస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దెన్ ద యాంగిల్స్ ఆర్ సెట్ టు ఫార్మ్ ఏ లీనియర్ పెయిర్. ఇక్కడ చూడండి, లీనియర్ పెయిర్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ఫిగర్లో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, సో వీటిని ఏమంటాం మనం? అడ్జసెంట్ అంటాము. అయితే ఇక్కడ వీటికి కామన్ రేస్ ఉండవన్నమాట లీనియర్ పెయిర్లో. అదే మనం అడ్జసెంట్ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి మధ్యలో కామన్గా ఒక రే వచ్చేసింది. కానీ ఇక్కడ లీనియర్లో ఏంటంటే మనకు కామన్ రేస్ అనేవి ఉండవు. ఇక్కడ కామన్ రేస్ ఉండవు అండ్ ఇక్కడ ఆపోజిట్ ఉంటాయి నాన్ కామన్ రేస్. ఇవి రెండు నాన్ కామన్ కదా, సో ఇవి ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని మనం లీనియర్ పెయిర్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇఫ్ ఓ ఈజ్ ఏ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ అండ్ బి మధ్యలో ఓ అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పి ఈజ్ ఏ పాయింట్ దట్ డస్ నాట్ లై ఆన్ ఏబి. ఇక్కడ పి అనేది ఇంకొక పాయింట్, అది ఈ పాయింట్ అనేది ఈ ఏబి మధ్యలో లేదు. సో ఇప్పుడు ఏఓపి, యాంగిల్ ఏఓపి ఇది ఒక యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ పిఓబి, ఈ యాంగిల్. ఈ రెండు ఏమవుతాయంటే వీటిని లీనియర్ పెయిర్ అని అంటాము. ఈ లీనియర్ పెయిర్లో ఉన్న యాంగిల్స్ ఏమవుతాయంటే సప్లిమెంటరీ అవుతాయి. అంటే ఈ యాంగిల్ రెండు సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను చూడండి. సప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతే అలాంటి వాటిని మనం సప్లిమెంటరీ డిగ్రీస్ అంటాము. 180 డిగ్రీస్ ఉండాలి సమ్ చేసినప్పుడు. రెండు యాంగిల్స్, సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసినప్పుడు 180 ఉంటే అలాంటి వాటిని సప్లిమెంటరీ అంటారు. సో యాంగిల్స్ ఆఫ్ ఏ లీనియర్ పెయిర్ సప్లిమెంటరీ ఉంటాయంట. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి లీనియర్ పెయిర్లో. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి అని అంటున్నాడు. ఇక్కడ వెన్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ 4 యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇప్పుడు సపోజ్ 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి? 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక లైన్, నెక్స్ట్ పీక్యూ అనేది ఒక లైన్. చూడండి, L1 L2 రెండు లైన్స్ ఉన్నాయి, రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, మధ్యలో ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి మనకి? 1 2 3 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి చూడండి. అప్పుడు ఇలాంటి వాటిని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ ఏఓపి అంటే ఏఓపి ఇది. నెక్స్ట్ బిఓక్యూ అంటే యాంగిల్ ఏఓపి అంటే ఇది, బీఓకి. ఈ రెండు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఈ రెండు మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఇదొక సైడు. సో ఈ రెండు వర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓక్యూ. నెక్స్ట్ ఇక్కడ పిఓబి, ఈ రెండు కూడా వర్టికల్గా ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు ఈక్వల్గా ఉంటాయి, అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు 2 పెన్స్ ఉన్నాయి, రెండింటి ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని యాంగిల్స్ వస్తున్నాయి చూడండి. ఇదొక యాంగిల్, ఇదొకటి చూడండి, 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అలాంటప్పుడు ఈ ఆపోజిట్గా ఉన్న రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ ఆపోజిట్గా ఉన్న రెండు వీటిని ఏమంటాం? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాం అన్నమాట. కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటంటే 2 or more లైన్స్ ఇన్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ సేమ్ పాయింట్ ఈజ్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్కి సపోజ్ 1 2 3 ఇలా చాలా లైన్స్ పాస్ అవుతున్నాయి. ఈ పాయింట్ గుండా మనకి ఇవన్నీ పాస్ అవుతున్నాయి. సో అప్పుడు అలాంటి వాటిని ఏమంటాం? వీటిని కాన్కరెంట్ లైన్స్ అని అంటాము, ఈ లైన్స్ని. నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే 2 కోప్లానర్ లైన్స్ దట్ డు నాట్ మీట్ ఆర్ అంటే రెండు లైన్స్ అనేవి మీట్ అవ్వవు అసలు. ఆ రెండు అంటే ఇంటర్సెక్ట్ అవ్వవు. అలాంటి లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాము. ఇన్ ద గివెన్ ఫిగర్ L1 and L2 ఆర్ ప్యారలల్ లైన్స్. సింబాలికల్లీ వి రైట్ L1 ప్యారలల్ L2. ఇది ప్యారలల్కి సింబల్ అన్నమాట.
అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయన్నమాట. అంటే సేమ్ ఇది ఇలా ఉందిగా లైన్, సేమ్ దానికి ప్యారలల్గా ఇంకొక లైన్ ఉంది. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, సపోజ్ మీరు రైల్వే ట్రాక్స్ తీసుకోండి. రైల్వే ట్రాక్స్లో 2 లైన్స్ ఉంటాయి కదా మనకి ఇలా. దీని మధ్యలో ట్రాక్ 2 లైన్స్ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది మనకు. సో అప్పుడు ఈ 2 లైన్స్ని ఏమంటామంటే వీటిని మనం ప్యారలల్ లైన్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఫర్ 2 గివెన్ ప్యారలల్ లైన్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. చూడండి, ఫస్ట్ దాని ప్రాపర్టీ ఏంటంటే, ఈ లైన్ ఇప్పుడు ఈ లెంత్ ఉందా, ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ అనుకోండి, ఇవి రెండు, వీటి మధ్యలో ఉండే డిస్టెన్స్ అన్నిటి దగ్గర ఈ పర్పెండిక్యులర్ లైన్స్ ఏమైతే ఉన్నాయో వీటి అన్నిటికీ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. సపోజ్ ఇది 2 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది కూడా 2 సెంటీమీటర్సే ఉంటుంది, ఇది కూడా 2 సెంటీమీటర్స్. అలానే ఆ డిస్టెన్స్ అనేది అన్నిటి దగ్గర ఎవ్రీవేర్ ఇక్కడ మొత్తం సేమ్ ఉంటుంది అని చెప్తున్నాడు. సపోజ్ ఇది రైల్వే ట్రాక్ అనుకోండి, దాని మధ్యలో మనకి ఇలా లైన్స్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ సేమ్ లెంత్ ఉంటాయి అన్నమాట అలా. నెక్స్ట్ ఇప్పుడు 2 లైన్స్ lie in the same plane and are perpendicular to the same line, then they are parallel to each other. ఒకవేళ ఇది ఒక ప్లేన్ అనుకోండి, ప్లేన్ అంటే ఈ ప్లేన్లో మనకి 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. ఈ ప్యారలల్ లైన్ ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ టు ద సేమ్ లైన్, ఇప్పుడు ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా మనకి, ఈ లైన్కి ప్లేన్లో దీనికి 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి, 2 ప్యారలల్ లైన్స్. అప్పుడు ఏమంటాం, ఈ 2 లైన్స్ ఏమంటాం మనము, ప్యారలల్ టు ఈచ్ అదర్ అని చెప్తామన్నమాట. సెకండ్ వన్ ఇది, సెకండ్ ప్రాపర్టీ ఎక్స్ప్లెనేషన్ ఇదన్నమాట. నెక్స్ట్, ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్, సపోజ్ ఒక లైన్కి ఇది ఒక లైన్, దీనికి 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దెన్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అప్పుడు ఏమంటాం, ఈ 3 ప్యారలల్ లైన్స్ అని చెప్తాం, ఒకదాంతో ఒకటి ప్యారలల్ లైన్స్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 1 and only 1 ప్యారలల్ లైన్ కెన్ బి డ్రాన్ టు ఏ గివెన్ లైన్. ఇప్పుడు ఒక లైన్ ఉందనుకోండి, ఇది ఒక గివెన్ లైన్, దీనికి మనము దీని నుంచి ఒక్కటే ప్యారలల్ లైన్ అనేది గీయగలుగుతాం మనం. ఇప్పుడు అంటే మనకి ఏదైనా ఒక లైన్ ఇచ్చాడు, ఏమంటున్నాడు, ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్కి మిమ్మల్ని ప్యారలల్ లైన్ డ్రా చేయమన్నాడు అనుకోండి, ఒకటే ప్యారలల్ లైన్ గీయగలుగుతామన్నమాట. అది 1 and only 1 ప్యారలల్ లైన్ కెన్ బి డ్రాన్ టు ఏ గివెన్ లైన్ త్రూ ఏ గివెన్ పాయింట్ విచ్ ఈజ్ నాట్ ఆన్ ద గివెన్ లైన్. ఆ పాయింట్ అనేది ఈ గివెన్ లైన్లో ఉండకుండా వేరే దగ్గర ఉంటే దానికి మనము ఇలా ఒక్కటే ప్యారలల్ లైన్ గీయగలుగుతామని చెప్తున్నాడు. యూనివర్సల్ అంటే ఏంటంటే, a straight line intersecting a pair of lines in 2 distinct points is a transversal for the 2 given lines. ఒక స్ట్రెయిట్ లైన్ ఉందనుకోండి, ఆ స్ట్రెయిట్ లైన్ ఇది ఒక స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఈ లైన్ ఒక పెయిర్ ఆఫ్ లైన్స్, ఇక్కడ మనకు లైన్ L1 and L2 అనే 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, సపోజ్ ఇంకొక లైన్ వచ్చి ఈ రెండింటిని ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ 2 లైన్స్ని ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి ఇలా. అప్పుడు కాకపోతే ఇంటర్సెక్షన్ అనేది ఇట్లా స్ట్రెయిట్గా కాకుండా డిస్టింక్ట్ పాయింట్, అంటే ఇక్కడ ఈ లైన్లో వేరే పాయింట్, ఈ లైన్లో వేరే పాయింట్ అలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ లైన్, ఇప్పుడు నా చేయి ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ అని చెప్తామన్నమాట. ట్రాన్స్వర్సల్ అని అంటాము. ఇక్కడ చూడండి, లెట్ L1 and L2 బి ఏ పెయిర్ ఆఫ్ లైన్స్. ఇక్కడ L1 L2 2 పెయిర్ ఆఫ్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ టీ బి ఏ ట్రాన్స్వర్సల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇది టీ అనేది ఏంటంటే ట్రాన్స్వర్సల్, అంటే ఈ రెండింటిని టచ్ అయింది లైన్, కాకపోతే డిస్టింక్ట్స్ పాయింట్స్, అంటే ఇక్కడ వేరే పాయింట్ దగ్గర ఇక్కడ వేరే పాయింట్ దగ్గర టచ్ అయింది, క్రాస్గా టచ్ అయింది, అలాంటి దాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటారు. ట్రాన్స్వర్సల్కి మనకి కొన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఒక్కదాని దగ్గర 4, ఇంకొక దాని దగ్గర 4. నేను ఇంతకుముందుకు ఇంటర్సెక్ట్ యాంగిల్స్లో కూడా చూడండి, ఏదైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సేమ్ లైక్ దట్ అలాగే ఇందులో మనకి 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక యాంగిల్ 1 2 3 4 5 6 7 8.
ఇక్కడ 1, 2, 7 and 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఎక్స్టీరియర్ అంటే ఏంటంటే ఎక్స్టీరియర్ అంటే బయటికి, ఇంటీరియర్ అంటే లోపలికి. ఎక్స్టీరియర్ అంటే బయటికి ఉన్న యాంగిల్స్ ఏంటి, ఇప్పుడు ఇది మొత్తం ఉంది, దీంట్లో బయటికి ఉన్న యాంగిల్స్ ఏమేమి అవుతాయి అంటే బయటికి కనిపించేవి, అంటే ఇట్లా బయటికి, ఈ లోపల ఉండేవి కాదు నేను చెప్పేది, బయట చూడండి మీరు. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇవి బయటికి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాము. ఇది ఈ అని పెడుతున్నాను చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమవుతాయి, లోపలికి ఉన్నవి, అంటే 3, 4 ఇది 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 ఇంటీరియర్, 3, 4, 5, 6 ఇవన్నీ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 1 and 5, ఇక్కడ చూడండి 1, ఇక్కడైతే ఇక్కడ సేమ్ పొజిషను, ఇక్కడ కింది దాంట్లో సేమ్ పొజిషన్. సపోజ్ మనం ఇదొక పార్ట్ అనుకున్నాం అనుకోండి, సేమ్ యాంగిల్స్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ యాంగిల్ ఉందో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ యాంగిల్ ఉందో, అవి రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అవి కరెస్పాండింగ్ పేర్స్ అంటాం వాటిని మనము. 1 and 5 అనేది ఒక పేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ రైట్ సైడ్, ఇక్కడ పైన 2 ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా కింద కూడా సేమ్ రైట్ సైడ్ 6 ఉంది. సో ఈ రెండు కరెస్పాండింగ్ పేర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా కింద చూడండి, ఇక్కడ 4 ఉంది, సేమ్ అదే ప్లేస్లో ఇక్కడ 8 ఉంది. సో ఈ రెండు కరెస్పాండింగ్ పేర్స్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ పొజిషన్లో, సేమ్ ఉన్న పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అనేవి కరెస్పాండింగ్ పేర్స్ అవుతాయి అన్నమాట. చూడండి 1 and 5, 2 and 6, 3 and 7, 4 and 8 ఇవన్నీ పేర్స్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ 1 and 3 వర్టికల్లీ ఆపోజిట్ అన్నట్టు. నెక్స్ట్ ఇవి వర్టికల్లీ ఆపోజిట్ అంటే ఏంటంటే 1 and 3, ఇక్కడ 1 ఫస్ట్ దాంట్లో 1 and 3 మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్లో నేను చెప్పాను కదా, సేమ్ అలానే చూడండి. ఇది కదా మనకి 1, 2, 3, 4. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి, 1, 3 అనేవి వర్టికల్గా ఆపోజిట్ అన్నమాట. 2 and 4 ఏమవుతాయి, ఇవి కూడా వర్టికల్ ఆపోజిట్. సేమ్ ఇందులో కూడా అంతే. 5 and 7, 6 and 8 అట్లా చూడండి. 1 and 3, 2 and 4, 5 and 7, 6 and 8 ఇవన్నీ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ 4 and 6, 3 and 5 ఆర్ పేర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. 4 and 6 అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6. ఇప్పుడు ఇంటీరియర్లో చూసుకుందాం మనం. ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాడు కాబట్టి ఈ ఇంటీరియర్స్లో ఆపోజిట్ ఉన్నవి తీసుకోండి. ఇంటీరియర్స్లో ఆపోజిట్ అంటే ఇది మొత్తం ఇంటీరియర్ కదండి, ఇది లోపల, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటీరియర్ మనకి. ఓన్లీ ఇవే నేను చెప్పేది, ఇవే కదా ఇంటీరియర్ మనకి. సో ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, అదే చెప్తున్నాడు. ఇక్కడ ఇది నెంబర్ 4, ఇది 6 కదా. సో 4, 6, 3, 5, 4, 6, 3, 5 అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇలానే ఎక్స్టీరియర్ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్టీరియర్గా ఏమేమి ఉన్నాయి యాంగిల్స్, 1, 2 ఉంది. నెక్స్ట్ 8, 7. సో అప్పుడు ఈ 1, 7 అనేవి ఎక్స్టీరియర్ ఆపోజిట్ అవుతాయి, 2, 8 అనేవి ఎక్స్టీరియర్గా ఆపోజిట్ అవుతాయి. చూడండి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇవేమో ఆల్టర్నేట్ ఇంటీరియర్. ఇవి మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఇది అంత ఈజీగా కొంచెం అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి మీరు మంచిగా. వీటిపైన మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ కాన్సెప్ట్ అనేది ఇంకొకసారి చూడండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఒక్కొక్క పాయింట్ మీరు ఇండివిజువల్గా మళ్ళీ చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మనకి ట్రాన్స్ఫర్స్లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చూద్దాము. ఏంటంటే ఇక్కడ ఇది L1 and L2 రెండు ప్యారలల్ లైన్స్ కదా. అప్పుడు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనకి ఏమవుతాయంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఇదొక ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఇదొక 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా మనకు ట్రాన్స్ఫర్స్లో. అంటే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ అంటే పైన టాప్లో ఏ యాంగిల్ ఉందో, ఇక్కడ కూడా సేమ్ టాప్లో ఆ రెండు యాంగిల్స్ కరెస్పాండింగ్ అంటే సేమ్ ప్లేస్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, నెక్స్ట్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6, నెక్స్ట్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. అదే యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. అలా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఓన్లీ మీరు ఇంటీరియర్ పోర్షన్ తీసుకోండి. ఇంటీరియర్ పోర్షన్ అంటే ఇదే కదా మనకి ఇంటీరియర్గా ఉన్నది. సో ఇందులో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ అంటే ఏంటి, ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట యాంగిల్స్. 4 ఈక్వల్ టు 6,
నెక్స్ట్ ఇంకా వర్టికల్ ఆపోజిట్ ఏమేమి ఉన్నాయి మనకు 3, 5 ఈ రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ అన్నమాట. ఈ యాంగిల్స్ ఇవి ఈక్వల్ అవుతాయి. 4 = 6, 3 = 5. ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి అని అంటున్నాడు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సేమ్ లైక్ ఇలానే మనకి ఎక్స్టీరియర్గా ఏమేమి ఉన్నాయి మనకి 1, 2, 8, 7 సేమ్ అలానే ఇక్కడ ఎలానైతే 4, 6 ఈక్వల్ అవుతాయో ఇందులో కూడా 1, 7 ఈక్వల్ అవుతాయి. 1, 7 లైక్ దట్ 2, 8, 3, 5 ఎలా అవుతాయి అలానే 2, 8 ఇవి కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదా మనకి ఈ ట్రాన్స్వర్స్లో ఏమేమి ఉన్నాయి అవి 1, 2, 8, 7 ఏవైతే సేమ్ సైడ్ ఉంటాయో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి 1, 2, 8, 7 కదా. వీటిలో సేమ్ సైడ్ ఉన్న యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నవి అవి సప్లిమెంటరీ అవుతాయంట. సప్లిమెంటరీ అంటే ఏంటి నేనేం 180 degrees అవుతుందని అర్థం. వాటి సమ్ము అంటే యాంగిల్ 1, యాంగిల్ 8 ఆ రెండింటి సమ్ము 180 అవుతుంది. చూడండి ఇక్కడ ఈ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి 1, 8 సో వీటి సమ్ము మనకి 180 అవుతుంది. అలానే ఇప్పుడు ఇటు సైడ్ 2, 7 ఉన్నాయి. సో 2, 7 సమ్ అనేది 180 అవుతుంది. ఇంకొక ప్రాపర్టీ చూడండి ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. సేమ్ ఇలానే ఇంటీరియర్ యాంగిల్స్లో ఏవైతే సేమ్ సైడ్ ఉన్నాయో అవి కూడా సప్లిమెంటరీ అవుతాయి. అంటే యాడ్ చేసినప్పుడు వాటి సమ్ అనేది 180 అవుతుంది. చూడండి ఇంటీరియర్లో ఏమేమి ఉన్నాయి మనకి 4, 3, 5, 6 ఇవే కదా. సో సేమ్ సైడ్ ఉన్నాయంటే ఈ సైడ్ ఉన్నవి ఈ సైడ్ ఉన్నవి 4, 5 సేమ్ సైడ్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్స్కి సేమ్ సైడ్లో ఉన్నవి 4, 5 ఒక సైడు 3, 6 ఒక సైడ్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సప్లిమెంటరీ అవుతాయి. ఈ రెండు సప్లిమెంటరీ అవుతాయి అంటే 180 degree. ఇక్కడ ఎందుకు ఇలా అవుతుంది అంటే చూడండి ఇప్పుడు ఒక సేమ్ లైన్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం రెండు ఒకటే దగ్గర కలుసుకుంటున్నాయి ఇక్కడ. అలాంటప్పుడు మనం ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ అంటే అర్థం ఏంటి 180 degrees కదా. సో ఈ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వీటి సమ్ము మనకి 180 అవుతుంది. ఈ రెండు సేమ్ సైడ్ ఉంటాయి కాబట్టి వీటి సమ్ము 180 అవుతుంది అలా అన్నమాట. మనం ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్ ఖచ్చితంగా అసలు మొత్తం గుర్తుంచుకోవాలి అండ్ మీకు ఐడియా ఉండాలి అది ఎలా వస్తుంది మనకి ప్రాపర్టీస్ ఏంటి ఏవేవి యాడ్ చేసినప్పుడు సప్లిమెంటరీ అవుతాయి నెక్స్ట్ ఏవి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఇవన్నీ మనకు గుర్తుండాలి. మీకు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీకు అర్థమైతేనే మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. ఇందులో ఏమంటున్నాడంటే యాంగిల్ ఏ అండ్ బి ఆర్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మనం ఇది రాసేసుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి 90 degrees. అదే సమ్ అనేది 90 degrees ఉంటుంది ఆ యాంగిల్స్ది. అదే సప్లిమెంటరీ అన్నారనుకోండి అప్పుడు 180 degrees ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ 24 degrees మోర్ దాన్ బి అన్నాడు. అంటే 24 degrees ప్లస్ యాంగిల్ బి అంటే యాంగిల్ ఏ ఎంత అనేది చెప్తున్నాడు మన క్వశ్చన్లో. యాంగిల్ ఏ ఈజ్ 24 మోర్ దాన్ బి అన్నాడు కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు 24 ప్లస్ యాంగిల్ బి అవుతుంది. దెన్ ఫైండ్ ద యాంగిల్స్. ఇప్పుడు మనకి యాంగిల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అనేది ఇచ్చాడు అంటే కాంప్లిమెంటరీ అని ఇచ్చాడు కాబట్టి మనం దాని నుంచి నేను ఈ ఈక్వేషన్ రాశాను. నెక్స్ట్ యాంగిల్ ఏ ఎంతో ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు ఫైండ్ ద యాంగిల్స్. యాంగిల్స్ ఏంటి యాంగిల్స్ ఎంత అని అడుగుతున్నాడు ఏ అండ్ బివి. సో ఇప్పుడు యాంగిల్ ఏని ఇందులో రాశాను అనుకోండి నేను దీన్ని ఇందులో రాస్తే ఏమవుతుంది 24 ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఏమవుతుంది 24 ప్లస్ 2 ఇంటూ యాంగిల్ బి ఎందుకంటే 1 యాంగిల్ బి 1 యాంగిల్ బి. సో దీని ఏమని రాయొచ్చు 2 యాంగిల్ బి అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ 2 యాంగిల్ బి ఈక్వల్ టు 90 మైనస్ 24. 90 మైనస్ 24 అంటే ఎంత 66. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ బి కావాలి నాకు. సో 62 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే 33 degrees వచ్చింది నాకు యాంగిల్ బి. మనం యాంగిల్ బి 33 వచ్చింది. సో యాంగిల్ ఏ ఎంత అవుతుంది 90 మైనస్ 33నే కదా ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అని ఇచ్చాం. యాంగిల్ బి తెలుసు. సో యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ ఏ కదా. సో 90 మైనస్ 33 అంటే ఎంత 57. చూడండి యాంగిల్ ఏ వచ్చేసి 57 వచ్చింది
యాంగిల్ బి వచ్చేసి 33 డిగ్రీస్ వచ్చింది. సో ఇది ఆన్సర్. ఈ రెండింటి మీరు ఇది చేశాక మీరు ఒకసారి రెండు యాడ్ చేసి చూడండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇప్పుడు యాడ్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 90 వస్తుంది. 57 + 33, సో 90. మనకి ఇచ్చిన రూల్ సాటిస్ఫై అవుతుంది. యాంగిల్ ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే అని దీంతో మనం ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. యాంగిల్ పి అండ్ క్యూ ఆర్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ అన్నాడు. సో సప్లిమెంటరీ అన్నాడంటే ఏమవుతుంది? ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇఫ్ యాంగిల్ పి ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ క్యూ, 4 టైమ్స్ ఆఫ్ క్యూ అంట. సో నాకు ఇది వచ్చింది దీని నుంచి. దెన్ ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు సేమ్ ఇంత ముందుకు లాగానే దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. యాంగిల్ పి 4 కదా, 4 యాంగిల్ క్యూ కాబట్టి యాంగిల్ క్యూ ఈక్వల్ టు 180. 4 + 1 ఇక్కడ సేమ్ యాంగిల్ క్యూ కాబట్టి 5 అవుతుంది. ఒక 4 ఏమో యాంగిల్ క్యూస్ ఉన్నాయి, ఇక్కడ 1 యాంగిల్ క్యూ ఉంది. సో రెండింటిని యాడ్ చేసే ఏమవుతుంది? 5 యాంగిల్ క్యూ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 5. 5 3 జా 15, 5 6 జా, సో 36 డిగ్రీస్ వచ్చింది నాకు యాంగిల్ క్యూ. నెక్స్ట్ యాంగిల్ పీ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను? 180 మైనస్ 36 డిగ్రీస్. సో ఇప్పుడు ఏమవుతుంది? 144 డిగ్రీస్ అవుతుంది మైనస్ చేస్తే. సో ఇక్కడ ఏంటి? నాకు యాంగిల్ పీ వచ్చేసి 144 వచ్చింది, యాంగిల్ క్యూ 136 వచ్చింది ఓన్లీ. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, నాకు 180 డిగ్రీస్ వస్తుంది. సో ఈ రూల్ సాటిస్ఫై అవుతుంది. సో నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ మనకి చూడండి ఈ ఫిగర్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్స్ ఇచ్చాడని అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు కాబట్టి మనకు ఖచ్చితంగా ఇంత ముందుకు నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ మీకు గుర్తు ఉండాలి. అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి ఇవన్నీ మీకు లోపల ఇంటీరియర్, వర్టికల్ ఇంటీరియర్ అంటే ఏంటి, వర్టికల్ ఎక్స్టీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉండాలి, మీకు తెలియాలి మీకు. చూడండి ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే ఎల్ ప్యారలల్ ఎం అంట, ఏ ఈక్వల్ టు 40 అని అంటున్నాడు. మనకి ఏ ఒక్క యాంగిల్ ఇచ్చాడు, మనం దాని నుంచి ఈ అన్ని యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఈజీ ఇది. మీకు కాన్సెప్ట్ కనుక మీరు గుర్తుంచుకున్నారంటే ఈ ప్రాబ్లం అంతా ఈజీ ఏది ఉండదు. చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. సో మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అని చెప్పాను కదా నేను. అంటే ఇక్కడ ఏ ఉంది మనకి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఏ 40 అని ఇచ్చాడు. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి నాకు ఇక్కడ ఏ ఈక్వల్ టు 40 వచ్చింది. సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నేను దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు కూడా నాకు ఈ ఈక్వల్ టు అంటే సేమ్ ప్లేస్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను కదా. సో ఈ ఈక్వల్ టు కూడా 40 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చెప్పాను? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పాను. సో ఇంకొక రూల్ మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 40 ఉంది. సో దీనికి వర్టికల్గా ఆపోజిట్ ఏముంది? సి. సో ఏ ఈక్వల్ టు సి అవుతుంది. సో సి ఈక్వల్ టు 40 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ తెలుసు. సో ఈ రెండు కూడా ఆపోజిట్ అవుతాయి కదా. సో ఈ ఈక్వల్ టు జీ. సో జీ ఈక్వల్ టు కూడా 40 డిగ్రీస్ అన్నమాట. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ సప్లిమెంటరీ అన్నాను. సో మనకి డి ప్లస్ జీ ఈక్వల్ టు 180. నాకు ఆల్రెడీ ఇక్కడ జీ ఈక్వల్ టు 40 అని తెలుసు. సో డి ఏమవుతుంది మనకి? 180 మైనస్ 40, 140 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ డి 140 వచ్చింది మనకి. సో మన కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ప్రకారము డి ఈక్వల్ టు 140 వచ్చింది. సో హెచ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? సేమ్ సైడ్ ఉంది కదా హెచ్ అనేది. సో హెచ్ కూడా 140 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలానే ఇప్పుడు డి ప్లస్ జీ ఈక్వల్ టు 180. సేమ్ ఇలానే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంతా సేమ్ సైడ్ అన్నాను కదా. డి ప్లస్ జీ లైక్ ఏ ప్లస్ ఎఫ్. ఏ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు కూడా 180. మనకి ఏ తెలుసు ఆల్రెడీ. సో ఎఫ్ తెలియాలి. 180 మైనస్ 40 ఎంత? 40 డిగ్రీస్ అవుతుంది, 140 అవుతుంది. చూడండి 140. సో ఎఫ్ ఈక్వల్ టు 140 వచ్చింది నాకు. సో ఎఫ్ ఈక్వల్ టు 140 అంటే సేమ్ కరెస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ బి ఎంత అవుతుంది మనకి? బి కూడా 140నే కదా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్ అండి. మనకి ఫస్ట్ ఒక రూల్ తెలుసు, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది తెలుసు.
సో నేను కరెస్పాండింగ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. సో సేమ్ ఏ ప్లేస్లో ఇక్కడ కూడా సేమ్ ఈ కూడా సేమ్ ఏ ప్లేస్లోనే ఉంది కాబట్టి ఈ అనేది కూడా 40 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నాడంటే నెక్స్ట్ వర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏ 40 అవుతుందంటే దీనికి ఆపోజిట్ మనకు ఉన్నది ఏంటి, సి కదా. సో సి కూడా 40 అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి సి 40 వచ్చింది. నెక్స్ట్ ఇదే రూల్ని నేను ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను చూడండి. కింద ఈజీ రెండు కూడా ఆపోజిట్ అవుతాయి. సో నేను ఆటోమేటిక్గా ఇక్కడ ఈజీ 40 ఇది 40 కాబట్టి ఇది కూడా 40 అవుతుందని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ రెండు తెలిసాయి, ఈ రెండు తెలిసాయి. నెక్స్ట్ మనకి డి కావాలి, బి ఇవి తెలియాలి. సో మనకి తెలియాలంటే నాకు ఒక రూల్ ఉంది కదా, మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ సప్లిమెంటరీ. ఇప్పుడు ఇది రెండు ఎక్స్టీరియర్స్ కదా, సేమ్ సైడ్ అన్నాను అంటే సేమ్ సైడ్ ఎక్స్టీరియర్గా ఉన్నవి సప్లిమెంటరీ అవుతాయని మనం ఒక ప్రాపర్టీ చూసాము. సో దాని ప్రకారము డి ప్లస్ జీ ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. సో డి ప్లస్ జీ 180 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ జీ అనేది తెలిసింది. ఇక్కడ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ రూల్ ప్రకారం మనకి జీ వచ్చింది. సో డి ప్లస్ జీ డి ఈక్వల్ టు జీ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డి ఈక్వల్ టు 140 వచ్చింది. డి ఈక్వల్ టు 140 వస్తే ఏంటి, మళ్ళీ సేమ్ ఇదే కరెస్పాండింగ్ యాంగిల్ హెచ్ కదా. సో హెచ్ కూడా 140 అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ కాబట్టి ఇక్కడ డి 140 ఉంటే బి కూడా 140నే అవుతుంది. నెక్స్ట్ హెచ్ 140 ఉంటే ఎఫ్ కూడా 140నే అవుతుంది. దాని ప్రకారం 140 అని వచ్చింది చూడండి. లేదంటే మనకి ఇంకొక ఎక్స్టీరియర్ యాంగిల్ సేమ్ సైడ్ ఆర్ సప్లిమెంటరీ అనే రూల్ అనేది ఇటు సైడ్ అప్లై చేసినా కూడా మనకి ఎఫ్ వాల్యూ వస్తుంది. చూడండి మీరు కొంచెం ఈ ప్రాబ్లమ్ని మీరు కొంచెం నిదానంగా చూడండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఆ కాన్సెప్ట్ని, మీకు అప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.